గుడ్ మార్నింగ్ చెప్పు. హ్యాపీ బర్త్డే రుత్తి. నువ్వు అనకూడదు, నువ్వు థ్యాంక్ అనాలి. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద. హ్యాపీ బర్త్డే రుత్తి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బోల్నా. థ్యాంక్ యూ అంటే అది డ్యూటీ నుంచి వస్తాడా అప్పుడు చాకీ తీసుకొని వస్తాడా? జిలేబీ ఇంకా చాకీ ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా ఇంకా కేక్ తెస్తాడా? కేక్ చాకినా Hey, I've seen this one. This is a classic. మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనుకుంటాను. మా రుత్వి బర్త్డే రోజు మార్నింగే లేచి అన్ని క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే గుడికి తీసుకెళ్దామని. మా రుత్విని అన్ని క్లీన్ చేశాను. నిమ్మకాయ ఏంటి అనుకోద్దండి, మా వీళ్ళ నాన్న పొద్దున్నే చెప్పాను కదా వామ్ వాటర్ తాగుతాడు, దాంట్లో కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని నిమ్మకాయ వండుకొని తాగుతాడు, అందుకే అది అట్లనే ఉంది. మా రుత్విని రెడీ చేసేసాను, స్నానం చేయించి ఇప్పుడే రెడీ అయింది. పాలు తాగుతున్నారు ఇద్దరు. పాలు ఇచ్చాను, ఎందుకంటే ఇంకా పాలు కూడా తాకుంటే మళ్ళీ గుడికి వెళ్ళదు కదా, మనం అంటే ఉంటాం, వీళ్ళు ఉండరు కదా. ఇక మొదలెడదామా? వీళ్ళు పాలు తాగుతున్నారు, నేను అంతలోపు దీపం పెట్టేసాను. నేను కూడా స్నానం చేసి దీపం పెట్టేశాను. వీళ్ళు చూడండి ముక్కమంటే ఎట్లా ముక్కుతున్నారు ఇద్దరు. ఇంకా మా రుత్వి చూడండి పూలు దేవుడి కోసం అని తెచ్చింటే ఇది తీసుకుని ఆడుకుంటుంది. మా రుత్వి డ్రెస్ చాలా నచ్చి తీసుకున్నాను, ఇది ఆన్లైన్లో కాదు బయటే తీసుకున్నాను. ఆన్లైన్లో ఎందుకో ఒక్కోసారి క్వాలిటీ నచ్చావు నాకే, అందుకే బయటే తీసుకున్నాను. కాటన్ ఫ్రాక్ చాలా బాగుంది, సాఫ్ట్గా. పిల్లలకి అందులో సమ్మర్ కదా, ఎప్పుడు చిరాకు పుట్టించకుండా ఉంటుంది. హెయిర్ ఉండింటే ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసి కొంచెం జడలాగా ఏదైనా వేసి దాని క్లిప్స్ పెట్టి ఇంకా అందుకే ఇలా బ్యాండ్ వేసాను ఊరికే. బాగా అనిపించింది, డ్రెస్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది ఆ బ్యాండ్. ఇంకా ఈవినింగ్ అయితే కుదరదని చెప్పేసి ఇప్పుడే గుడికి తీసుకెళ్దాం అనుకున్నాను వీళ్ళని. వీళ్ళ నాన్న ఎలాగో కుదరదు, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా, అందుకే నేనే గుడికి తీసుకొచ్చాను వీళ్ళని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? పిల్లలతో ముందు పాలు పోపించాను, అభిషేకం లాగా చేయించాను అనమాట. నేను చెప్పాను కదా ఇక్కడ మనమే అభిషేకం చేసుకోవచ్చు అని. మన సైడ్ ఏంటంటే మంత్రాలు చదువుతుంటే మనం అభిషేకం చేస్తున్నాం, లేకపోతే ఆయనే ప్రంతులు అభిషేకం చేస్తాడు. ఇక్కడ అలా కాదనమాట, మనమే పాలు తీసుకొచ్చి అభిషేకం చేసుకోవచ్చు మనమే దేవుడికి. ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చాము, అప్పుడే మా రుత్వి డ్రెస్ కూడా మార్చేసింది చూడండి. చిరాకు పుడుతుందంట దానికి, ఆడుకోవడానికి వీలు లేదు, అందుకే డ్రెస్ మార్చింది. మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చాక ఇద్దరు దోశలు వేసి ఇచ్చాను, తింటున్నారు ఇద్దరు. నేను కూడా తినేసాను, చాలా పనులు ఉన్నాయి. మా రుత్వికి ఇష్టం అని ఇక్కడ పిండి కలుపుతున్నాను. ఏం పిండి అనుకోద్దండి, గులాబ్ జామ్ చేద్దామని పిండి కలుపుతున్నాను. మా రుత్వికి స్వీట్ అంటే ఇష్టం, అది ఏదైనా పర్లేదు. ఇంకా సేమియా పాయసం ఎందుకు, గులాబ్ జామ్ ప్యాకెట్ ఉందని అది చేస్తున్నాను. మధ్యాహ్నం అయిపోయింది, వంట అందరిని పిలిచేసి వచ్చాను ఇప్పుడే. ఇంక వంట కూడా చేసేసాను. మా రుత్వి చూడండి ఇక్కడ విన్యాసాలు చేస్తుంది, దాపెట్టుకొని చున్నీ వేసుకొని. బర్త్డే కదా, ఈవినింగ్ కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం, అందుకే క్వార్టర్స్లో వాళ్ళందరినీ పిలిచేది వచ్చాను. అందరినీ పిలిచేది వచ్చే బట్టి లేట్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి అన్నం తినిపించేసి నేను కూడా అన్నం తింటున్నాను. అన్నం ఆలూ కర్రీ చేసినాను, ఏం స్పెషల్ చేయలేదు. ఇప్పుడు ఇంకొంత ఓపిక లేదు స్పెషల్ చేయడం. వీళ్ళు ఇక్కడ పాటలు పెట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు. మరి వచ్చి లుంగి కట్టాలంట, అందుకే వాళ్ళ నాన్న దగ్గర లుంగి కట్టించుకుంటుంది, లుంగి డ్యాన్స్ వేస్తుందంట. ఏ పని చేసినా మా రుత్తి రావాల్సిందే నా దగ్గరికి. ఎప్పుడు అమ్మ ఏం చేస్తున్నావు నా వెంబడే ఉంటుంది. నేను ఇంకా టైం ఉండదు మళ్ళీ అని ఇప్పుడే గులాబ్ జామ్ చేస్తున్నాను, వెంబడే గులాబ్ జామే చేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళందరూ వస్తారు కదా, డెకరేషన్ కూడా చేయాలి, మళ్ళీ పని ఉంది. బెలూన్స్ అన్ని ఊపాలి, మళ్ళీ టైం లేదు. మళ్ళీ బెలూన్ పంప్ ఆర్డర్ చేసిన, అందుకోసమే టైం ఎక్కువ పడుతుంది నార్మల్గా ఊపాలంటే. చాలా బట్టలు ఉన్నాయి, మడత పెట్టాలా, మడత పెట్టి ఇంకా డెకరేషన్ పని చూసుకోవాలి. నేను ముందే చేద్దాం అనుకుని డెకరేషన్, మళ్ళీ వీళ్ళు ఎక్కడ పాడు చేస్తారని భయం వేసి చేయలేదు. అలా చేయకపోవడం వల్ల కూడా లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అనుకోలేదు వీళ్ళు నాన్న వచ్చినాక చేద్దాంలే అనుకుని బయటికి వెళ్ళినాడు పని మీద. డెకరేషన్ అంతా 10 minutesలో వేసేసినాం అంటే మీరు నమ్ముతారా, అప్పటికప్పుడు చేసినాం. మా పక్కన అమ్మాయిని పిలుచుకొని చేసినాను డెకరేషన్ అంతా. ఇవి మొత్తం సెట్ మొత్తం మీషోలో ఆర్డర్ చేసినాను, బెలూన్స్ అంతా. మా రుత్తి డ్రెస్కి కూడా మ్యాచింగ్ అయినాయి కదా.
మనం బయట కొనాలంటే ఓన్లీ హ్యాపీ బర్త్డే ట్యాగే 100 రూపీస్ చెప్తారు. ఇక్కడ కొంచెం బడ్జెట్లో వచ్చేస్తాయని మీషోలో ఆర్డర్ పెట్టాను సెట్ అంతా. నేను ఇవన్నీ సెట్ చేసుకున్న లోపు డెకరేషన్ అంతా ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. అప్పటికే పిలిచినాను కదా వీళ్ళందరినీ, అందరూ వచ్చేసారు. ఇంకా స్టార్ట్ చేస్తాం కేక్ కట్ చేయడం, ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ. నేను ఏమనుకున్నా అంటే బెలూన్స్ అన్ని తర్వాత పిల్లలకి ఇద్దాం అనుకున్నాను. వీళ్ళు ఇక్కడ కేక్ కట్ చేసే లోపు బెలూన్స్ అన్ని పగలగొట్టేసినారు హ్యాపీ బర్త్డే అని. కేక్ కట్ చేశాక ఇంకా పిల్లలందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టినాను, పెద్దవాళ్ళందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టినాను. ఎవరిని పిలిచలేదు, మా బ్లాక్ వరకే పిలిచాను. పిల్లల్ని మాత్రం అందరిని పిలిచాను, ఎందుకంటే పిల్లలే కదా బర్త్డే పార్టీలో ఉండాల్సింది. వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. కేక్ కట్ చేసినప్పుడే అంత హడావిడి అయిపోతుంది, అందుకని వీళ్ళ నాన్న ఇక్కడ జ్యూస్ పోస్తున్నారు. ముందే పోసి పెట్టేస్తే మళ్ళీ అప్పటికప్పుడు ఇంకా అందరికి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా. కేక్ కట్ చేశాక వీళ్ళు నాకు కూడా హెల్ప్ చేసిన, నేను ఒక్కదాన్ని చేయలేదు. ఒకరు కేక్ కటింగ్ చేస్తున్నారు, ఒకరు మిక్చర్ వేస్తున్నారు. అలాగే వీళ్ళ ఎంజాయ్మెంట్ వీళ్ళది. పిల్లలందరూ డ్యాన్స్ వేస్తున్నారు ఈ రూమ్లో, అందుకని పిల్లల్ని సపరేట్ కూర్చోబెట్టినాను. ముందే పెద్దవాళ్ళంతా ఒక సైడ్ కూర్చోబెట్టినాను. కేక్ కట్ చేసి ఫస్ట్ పిల్లలకి ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేయలేరు కదా పిల్లలు, మామూలుగా తెలిసిందే, అందుకోసమని వాళ్ళకి ఇచ్చాను ఫస్ట్. తర్వాత మేము తింటున్నాం. ఇంతకు ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్పలేదు కదా. కేక్, బిస్కెట్స్, మిక్చర్, ఇంకా పఫ్. వీళ్ళ నాన్న కర్రీ పఫ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే చెప్పాడు కేక్ వాళ్ళే చేస్తామన్నారంట పఫ్స్ అవన్నీ, అందుకని వాళ్ళకే చెప్పాము. సమోసా ఎప్పుడు తినేదే, అందుకోసమని కర్రీ పఫ్ పెడితే బాగుంటుంది అనిపించింది. కర్రీ పఫ్ అంటే వీళ్ళకి ఏం అర్థం కాదు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు పేటీస్ అంటారు దాన్ని. 9:30 అయిపోయింది. ఎంతసేపు ఉన్నా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదా, చాలా లేట్ అయిపోయింది. బర్త్డే పార్టీ అంటే లేట్ అవుతుంది కదా, అందుకే వెళ్ళిపోతున్నారు అందరు. మా ఋతు అయితే చెప్పినప్పటి నుంచి ఆగట్లేదు అసలు, బర్త్డే ఎప్పుడు అని అడుగుతూనే ఉంది రోజు. నేను వచ్చేదాకా కూడా ఆగట్లేదు. వీళ్ళైతే గిఫ్ట్స్ తీస్తానంటే కూడా వాళ్ళ నాన్న అడిగి అప్పుడే గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేస్తుంది మా ఋతు అయితే. అందరు తిని వెళ్ళిపోయాక ఇప్పుడు తింటున్నాను నేను ప్రశాంతంగా, ఎందుకంటే అందరూ ఉంటే తినలేం కదా వాళ్ళ ముందు. కూల్ డ్రింక్ కూడా ఇప్పుడు తాగుతున్నాను. ఇక్కడ చూడండి మొత్తం వంట రూమ్లో బయట అంతా పాపర్ ఉంటుంది కదా, నేను అది తేవద్దని చెప్తాను వీళ్ళ నాన్నకు. అసలు ఆ పాపర్ అంతా అది ఒక్కసారి వేస్తే ఇల్లు మొత్తం పడిపోతుంది. బయట కూడా ఉంది మొత్తం, చూడండి అంత ఎట్లా పడిందో. ఓన్లీ హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒక్కటి ఉంచినారు, మిగతా బెలూన్స్ పక్కన స్టిక్ చేసినవి ఏం లేవు, అన్నీ పగిలిపోయినాయి. ఇప్పుడు క్లీన్ చేసేసరికి ఉంటుంది నాకు. పిల్లలంతా కూల్ డ్రింక్ అవన్నీ ఎక్కడంటే అక్కడ, చిన్నపిల్లలు కదా తెలియదు కదా. మా ఆయన అయితే చికెన్ తెచ్చినాడు, ఇంక ఇప్పుడు అది ఎవరు చేస్తారు మీరే చెప్పండి, అంత అలసిపోయినాము. అందుకోసమని ఇంకా నేను చేయలేను, ఓపిక లేదంటే వీళ్ళ నాన్న కబాబ్ లాగా చేసుకున్నాడు చికెన్ని. అన్నం మధ్యాహ్నందే ఉంది, ఇంకా కేక్ అవన్నీ తినేసరికి నాకు కూడా కడుపు నిండిపోయింది. వీళ్ళ నాన్న కూడా కొంచెమే తిన్నాడు. మా జీవంతో అయితే కూల్ డ్రింక్ కావాలంట, వీళ్ళు జ్యూస్ వదిలిపెట్టారు, అందుకే తేను నేను ఇంట్లోకి అసలు కూల్ డ్రింక్సే. ఇంకా ఉంటే తాగే పనిలోనే ఉంటారు వీళ్ళు. మా ఋతు ఇవన్నీ ఇక్కడ మేకప్ ప్రోడక్ట్స్ వచ్చింది, దాంట్లో మేకప్ చేసుకుంటుందంట. మేకప్ ప్రోడక్ట్స్ అంటే రియల్వి కాదు, బొమ్మ కోసం వచ్చింటాయి కదా, దానివి ఏమో కొంచెం అనుకుంటుంది. మేము అన్నం తినేసి పడుకున్నాక మా ఋతు ఆకలిస్తుందంట. అన్నం పెట్టాలంటే అన్నం వద్దంట, ఇంకా అందుకే పఫ్ ఇచ్చాను, అది కూడా తినలేదు, ఊరికి ఆకలి అని అంటుంది. మొత్తాన్ని మా ఋతు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగినాయి. మా జీవన్ పడుకున్న పాపం నిద్ర వచ్చేసింది వాడికి. అంతే వీడియో, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ వాచింగ్ రుత్వి టాక్.